శ్రీ గురుభ్యో నమః. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం గ్రహయోగాలలో భాగంగా రవి ఇచ్చే మరొక యోగము వాసి యోగము అనే యోగం గురించి తెలుసుకుందాం. వాసి యోగము అంటే దాని నిర్వచనం: చంద్రుడు, రాహువు, కేతువు కాకుండా, అందున ముఖ్యంగా చంద్రుడు కాకుండా రవికి వ్యయస్థానంలో అంటే 12వ స్థానంలో కుజ, బుధ, గురు, శుక్ర మరియు శని ఈ గ్రహాలు గనక ఉంటే దాన్ని వాసి యోగము అని పిలుస్తారన్నమాట. ముఖ్యంగా ఈ యోగంలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు సంతోషము, అలాగే సంతృప్తి, ఔదార్యము కలిగిన వాళ్ళుగా, అలాగే ఉన్నత వర్గాల వారి నుండి ఆదరణ, అభిమానం పొందుతారు. వీళ్ళకు అన్ని శుభాలు కలుగుతాయన్నమాట. అయితే ఇక్కడ కూడా మనము శుభవాసి యోగము, అలాగే పాప వాసి యోగము అని 2 రకాలుగా చూడాలి. ఎందుకంటే రవికి 12వ స్థానంలో పాపగ్రహాలైన కుజుడు కానీ, లేదా పాపయుతుడైన బుధుడు కానీ, లేకపోతే శని కానీ ఉంటే అప్పుడు అది పాపవాసి యోగం అవుతుంది. అదే అక్కడ మనకు శుభయుతుడైన బుధుడు కానీ, లేకపోతే గురువు కానీ, శుక్రుడు కానీ 12వ స్థానంలో ఉంటే అది శుభవాసి యోగం అవుతుందన్నమాట. కాబట్టి ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. దానికి సంబంధించిన ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనము ఒక చిన్న ఉదాహరణ చూద్దాము. మామూలుగా రవి మేషంలో అంటే మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటకము, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. రవి మేషంలో ఉండి రవికి వ్యయంలో అంటే ఇక్కడ శుక్రుడు ఉంటే ఇది మనకు వాసి యోగం అవుతుందన్నమాట. ఇక దీంతో పాటు ఇక్కడ గనక గురువు ఉండి గనక విశేష దృష్టిలో గనక చూసినా, ఇక్కడ నుంచి గురువు చూసినా అంటే కర్కాటకం నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 చూసినా కూడా మనకు శుభవాసి యోగం అవుతుందన్నమాట. అదే గనక ఇక్కడ గనక శని ఉంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అప్పుడు ఈ యోగానికి భంగం కలిగే అవకాశం ఉంటుంది. లేదా ఇక్కడ శని ఉన్నా కూడా ఆ యోగానికి భంగం అయ్యే అవకాశం ఉంది. లేదా ఇక్కడ కుజుడున్నా కూడా ఈ యోగానికి భంగం కలిగే అవకాశం ఉంది. లేదా ఇక్కడ కుజుడున్నా కూడా యోగానికి భంగం కలిగే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఈ వాసి యోగాన్ని చూడాలి. అలాగే పాపవాసి యోగాన్ని కూడా చూద్దాం. రవి ఇక్కడ ఉండి శని గనక ఇక్కడ ఉంటే అప్పుడు ఇది పాపవాసి యోగం అవుతుంది. దాంతోపాటుగా ఒకవేళ ఇక్కడ రవి ఉండి ఇక్కడ కుజుడున్నా కూడా, లేదా శని ఉన్నా కూడా, లేదా వీళ్ళతో పాటు ఇక్కడ బుధుడున్నా కూడా, ఎందుకంటే బుధుడు పాపగ్రహాలతో కలిసినప్పుడు పాపగ్రహం అవుతుంది కాబట్టి ఈ విధంగా ఉన్నా కూడా అది పాపవాసి యోగం అవుతుందన్నమాట. కాబట్టి మనము ఈ విధంగా ఈ వాసి యోగాన్ని పరిశీలించాలి. ఇది ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.